పంజాబ్లో ఒకప్పుడు అకాలీదళ్ భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ ఉండేది. సుదీర్ఘకాలం పాటు నడిచింది. ఆ తర్వాత దాన్ని ప్రజలు గద్దెదించి కాంగ్రెస్ పార్టీకి పట్టం కట్టారు ఒక టర్మ్. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీని దించేసి ఆమ్ ఆద్మీ పార్టీకి పట్టం కట్టారు. ఇప్పుడు వచ్చే ఏడాది ఎన్నికలు జరగబోతున్నాయి. ఏం జరుగుతుందో చూడాలి. ఇప్పుడు ప్రస్తుతం స్థానిక ఎన్నికలు చూస్తే ఒకసారి అప్పటి నుంచి ప్యాటర్న్ చూస్తే అప్పట్లో 2015 అంటే ఇప్పుడు 26 కదా, దాదాపు 11 సంవత్సరాలకి ముందు ఎస్ఏడి 1060, బీజేపీ 360 స్థానిక ఎన్నికల్లో, కాంగ్రెస్ 356, ఇతరులు 400 పైగా గెలుచుకున్నారు అప్పట్లో. అప్పుడే ఫస్ట్ టైం ఎస్ఏడి ప్లస్ బీజేపీ కూటమి ఓడిపోవడం ప్రారంభమైంది. 2021లో వచ్చాడు కాంగ్రెస్ 1432 అయితే ఎస్ఏడి 284కి పరిమితమైంది, బీజేపీ 49కి పరిమితమైంది, ఆమ్ ఆద్మీ పార్టీ 69, స్వతంత్రులు 364. కాంగ్రెస్ పార్టీ అప్పుడే అధికారంలోకి వచ్చింది 2021 తర్వాత తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది. పంజాబ్ స్థానిక సంస్థల ఎన్నికలు 2021లో కాంగ్రెస్ పార్టీ 1432, ఎస్ఏడి 284, బీజేపీ 49 కేవలం, ఆప్ 69, స్వతంత్రులు 364. ఇది అలాగే 2026 ఇప్పుడు వచ్చేటప్పటికి ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉంది. అంటే క్రిందటిసారి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయిందనమాట. ఏది అప్పుడు 1432 అసెంబ్లీ ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలిచిన తర్వాత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయింది. అంతకుముందు అకాలీదళ్ 792 గెలిచిన తర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ గవర్నమెంటు, ఇదే కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మారినటువంటిది. ఇప్పుడు 2026 వచ్చేటప్పటికి ఆమ్ ఆద్మీ పార్టీ 792 వచ్చినాయి, కాంగ్రెస్కి 321కి పరిమితమైంది, ఎస్ఏడి 156, బీజేపీ 112, ఇతరులు 229. గత 11 ఏళ్లలో తొలిసారిగా అధికార పార్టీ 1000 సీట్లను దాటలేకపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ. అంటే అక్కడ ఒక చేంజ్ ఏదో నడవబోతోంది.